నిహారిక గారు, ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. తెలుగు ఇండస్ట్రీలో మీలాంటి ప్రొడ్యూసర్ కావాలి. ఎందుకంటే కొత్త హీరోల్ని పరిచయం చేస్తున్నారు, కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తున్నారు, అందరినీ పరిచయం చేస్తున్నారు. కానీ మీ మీద విమర్శిస్తున్నారు కొంతమంది. ఎందుకు చిన్న సినిమాలు తీస్తున్నావు, ఎందుకు కొత్త హీరోల్ని పరిచయం చేస్తున్నారు, ఎందుకు పెద్ద సినిమా తీస్తున్నారని. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నేనేం చెప్పను. అంటే ఈ క్వశ్చన్ ఏంటి ఊనో రివర్స్లో ఉంది. నేనే ఇంకా నెక్స్ట్ ఎందుకు సినిమాలు తీస్తున్నారు, దాని తర్వాత ఎందుకు సినిమాలు తీయట్లేదు. ఇద్దరు పోటీ పడుతున్నారు, ఏంటి ఫీల్, ఎలా ఉంది సార్ దయచేసి పోటీ చేయకండి సార్. ఆయన ఆల్రెడీ బైకర్ సార్. ఆయన ఒక రేస్లో ఉన్నారు సార్, మేము ఏ రేస్లో లేదు సార్. ప్లీజ్ పోటీ ఏం లేదు సార్. 2 సినిమాలు వస్తున్నాయంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ థింగ్ ఫర్ ఆడియన్స్ సార్. పైగా 2 వేరే వేరే జానర్ సినిమా సార్. అది దే ట్రైలర్ ఇస్ లుకింగ్ కిక్ యాస్. చాలా క్లాసీగా ఉంది, చాలా విజువల్స్ అన్నీ చాలా హాలీవుడ్ టైప్ ఆఫ్ దీంట్లో ఉంది. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ అస్ ఆల్సో. అండ్ మా సినిమా కూడా హిట్ అవ్వాలని ఆయన కూడా కోరుకుంటారు. సో దయచేసి కాంపిటీషన్ అనకండి సార్. 2 సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది సార్, అంతే. అంతకంటే ఇంకేం చెప్పలేను సార్. గుడ్ లక్ అండి. కొన్ని గంటలే ఉంది ఇంకా పెయిడ్ ప్రీమియర్స్కి. మీ కష్టం ఫలితం దక్కాలి మంచి. అండ్ రీసెంట్గా పెద్ద సెట్స్లో రామ్ చరణ్ గారితో ఒక ఇంటరాక్షన్ జరిగింది. ఆయన మీ ద్వారా ఏదో సందేశం ఇచ్చారు, లేట్ అవ్వట్లేదని. అది మొత్తం వైరల్ అవుతుంది. ఏంటి, ఏం చెప్పారు? అండ్ ఆ సినిమా గురించి మా ప్రమోషన్స్ చూసి మేము ఎంత ప్రమోట్ చేస్తున్నాం మా సినిమా, అది ఎంత వైరల్ అవుతున్నాం మేము ప్రమోషన్స్ చూసి. మా అన్న కూడా చెప్పేసి ఇది కూడా లేట్ అవ్వట్లేదని చెప్తే మా వంతు మేము చేసాము. సో సెట్కి వెళ్ళారు కదా, ఏంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? సీన్స్ ఏమైనా చూడడం జరిగిందా? ఆ సినిమా గురించి సెట్ లోపలికి వెళ్ళలేదండి. ఇట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్. ఎందుకంటే లోపలికి వెళ్తే మేము ఎక్సైట్ అయిపోతాం యాజ్ ఫ్యాన్స్. లైక్ లేదు మేము ఇక్కడ ఉంటాం, మీరే రండి అయిపోయాక షార్ట్ అని. సో లెక్కలన్నీ ఎక్కువ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నానండి. అంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ చాలా బాగా జరిగిందని చెప్తున్నారు అందరూ. లైక్ జీ స్టూడియోస్తో కొలాబరేషన్ కానీ, బిజినెస్ కానీ, ఓటీటీ డీల్స్ కానీ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఫాస్ట్గా. ఇప్పుడు సినారీ ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రొడ్యూసర్లు, చాలామంది బయటకు వచ్చి చెప్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ గురించి చెప్పండి. బిజినెస్ అయితే అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయండి. అదే చాలా ఫాస్ట్గా చేశారు కదా. అదే కదండి, ఎందుకంటే సినిమా తీయడం కాదంటే మేము పింక్ ఎలిఫెంట్లో నిహారిక ఫస్ట్ నుంచి అనుకుంటానంటే సినిమా తీయడం ఒకటే కాదు. ఈ రోజుల్లో సినిమా తీయడం అనేది చాలా ఈజీ. సినిమాని బిజినెస్ చేయడమే చాలా కష్టం. సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడమే చాలా చాలా కష్టం. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఇంకా మేము స్టార్ట్ కూడా చేయలేదు. మనకి స్ట్రైక్ స్టార్ట్ అయింది ఆగస్టులో. మేము జస్ట్ 1 or 2 days మాత్రమే షూట్ చేస్తున్నాము. అప్పటికే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆ సినిమా ఏంటో తెలియదు. కనీసం నెట్ఫ్లిక్స్ మాది గ్లిమ్స్ కానీ మేము కనీసం ఆ బేసిక్ ఏది కూడా వాళ్ళకి చూపించలేదు. జస్ట్ మేము ఏదైతే కమిటీ కూడా వాళ్ళకి మేము ప్రమోట్ చేసామో అది చూసి సినిమాని వీళ్ళు జనాల్లోకి బాగా తీసుకెళ్తారు, అట్ ది సేమ్ టైం సినిమాకు మంచి ప్రమోషన్ ఇస్తాను ఒకే ఒక దాంతో నిహారికని చూసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు మేము వెరీ బిగినింగ్ డిజిటల్ తీసుకున్నారు. ఈరోజు జీ స్టూడియోస్ కూడా మాతో టైఅప్ అయింది. వెరీ బిగినింగ్లో నిహారిక సినిమాని ఎలాగా మనం సినిమాని చేయడం కాదు, దాన్ని ఎంతలా ప్రమోట్ చేస్తారు. ఈరోజు సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడమే మోర్ ఇంపార్టెంట్. సినిమా చాలామంది మంచి మంచి సినిమాలు తీస్తున్నారు, కానీ జనాల్లోకి తీసుకెళ్ళలేక సినిమాలు చాలా కనీసం వచ్చినవి కూడా తెలియకనే వెళ్ళిపోతుంది. అలాంటిది జనాల్లోకి ఎంత బాగా తీసుకెళ్తాం. అందుకే ప్రమోషన్స్ కూడా మేము షూటింగ్ నియర్ బై 55 to 60 days మధ్యలో షూటింగ్ చేసాము, కానీ ప్రమోషన్ మాత్రం 60 days చేసాం ఆల్మోస్ట్. కాబట్టి ఎందుకంటే వీళ్ళందరూ అంత కష్టపడ్డాను. సంగీత్ గారు కూడా వీళ్ళందరూ, సంగీత్ గారు కానీ, ఇప్పుడు శ్రీని గారు కానీ, ఆ హీరోయిన్ కానీ అందరూ కూడా ఇన్ని రోజులు ఒక మానస గారికి ఈ ప్రమోషన్స్కి ఎందుకు ఎక్కువ కుదరలేదంటే ఎక్కువ మనకి ఏదో పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటాం, ఆవిడే కేర్ తీసుకోవడం అన్నీ కూడా ఆవిడ దగ్గర నుండి చూసుకోవడం వల్ల ఆవిడ ప్రమోషన్స్లో ఎక్కువ పాల్గొలేకపోయారు. మొన్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు నుంచే వస్తున్నారు. అందుకని మేము చాలా ఏరియాలో నాట్ ఓన్లీ ఎక్కువ మేము హైదరాబాద్లో కాకుండా టోటల్గా ఆంధ్ర కానీ, తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ అన్ని చోట్ల కూడా షోస్ చేసాం.